హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఈఏపీసీ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అంటే చాలామందికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కొత్తగా నియామకాలు అయితే పెట్టడం అయితే జరిగింది. సో అవి ఏంటి అవన్నైతే మనం అందరం తెలుసుకుందాం. సో మనకైతే ఈ యొక్క మంత్ 19th నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎంసెట్ ఎగ్జామ్స్ ఫర్ బోత్ స్ట్రీమ్స్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్, అనగా బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అనమాట. ఈ తరుణంలో ఈ యొక్క నియామకాల లిస్ట్ అయితే వచ్చింది. సో ఇదంతా ఒకసారి తెలుసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ మనకి కట్ ఆఫ్ వీడియోస్ అండ్ కౌన్సిలింగ్ గురించి మనకైతే ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మన ఛానల్ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ టైంకి అప్డేట్స్ని తెలుసుకోండి. ఎందులో సీట్స్ ఉన్నాయి, ఏ కోర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అయితే తెలుసుకుందాం అనమాట. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ ఆర్టికల్ హెడ్లైన్స్లో చూసుకున్నట్టయితే కనుక నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. సో 1 minute రూల్ అయితే పెట్టారనమాట. మనకి ఇక్కడ 1 minute లేట్ అయితే మనకి పరీక్ష కేంద్రాల్లోకి అయితే ఎలో అయితే చేయరని చెప్పేసి ఇక్కడైతే హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలాగో హాఫ్ అన్ అవర్ 1 hour ముందే ఉంటారు కాబట్టి 1 minute వరకు వెయిట్ చేయకుండా, అంటే 1 minute కూడా లేట్ అయినా కానీ అనుమతించామని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటి సైన్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి 6th ఈసెట్ అండ్ 19th నుంచి ఈఏపీసెట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మార్గదర్శకాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి పరీక్షలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ కార్యదర్శి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లతో పాటుగా ఏదైనా గుర్తింపు కార్డ్ ఒరిజినల్ను, అనగా మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్, అంతగా లేదంటే ఓటర్ ఐడి, సో ఇవన్నీ ఏది తీసుకెళ్ళినా ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ సూచించారు. అండ్ బయోమెట్రిక్ మనకి థంబ్ వేస్తాం కదా, బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగేలా విద్యార్థుల చేతికి మెహందీ కావచ్చు, సో ఇంకో ఇతరత్ర ఉండకూడదు అని చెప్పేసి తెలిపారనమాట. అంటే మీరు బయోమెట్రిక్ లైక్ థంబ్ ఇంప్రెషన్స్ ఇస్తారనమాట. సో అలాంటి దానికి ఎలాంటి ఆటంకం కలిగేలా మీకు ఏదైనా ఇన్ కేస్ అక్కడ ఏదైనా కట్ ఉన్నా కానీ సో మీ ఎగ్జామ్ వరకు హీల్ అయిపోయేలా చూసుకోండి. అండ్ ఇన్ కేస్ మెహందీ లాంటివి ఏం పెట్టుకోకండి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుకోమాకండి. అండ్ ఇంకా ఏదైనా అంటుకుంటే కూడా అది పోయేట్టుగా ఆ టైం వరకు చూసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను తీసుకెళ్ళకూడదన్నారు. అది ఎలాగో మనం తీసుకెళ్ళం లేదండి. పరీక్ష సమయంలో వినియోగించే రఫ్ పేపర్లను సైతం, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి, రఫ్ పేపర్లను సైతం ఇన్విజిలేటర్లకు ఇచ్చేయాలని వెల్లడించారు. సో ఏమవుతుందంటే ఇక్కడ రఫ్ పేపర్లో ఇక్కడ ఏమవుతుందంటే కొందరు రఫ్ పేపర్ ఇవ్వకుండా, రఫ్ పేపర్ అక్కడ సబ్మిట్ చేయకుండా, ఇది ఎప్పటి నుంచో ఉంది రూలు, మళ్ళీ చెప్తున్నాను. రఫ్ పేపర్ యాక్చువల్గా మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళతోనే ఇవ్వాలి, ఎవరు మన దగ్గర ఇన్విజిలేటర్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే రఫ్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో అవన్నీ రాసేసుకొని బయటకు వచ్చి ఇక్కడ లీక్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లోనే ఉండాలి, కానీ చాలామంది క్వశ్చన్స్ ఇలా రాసుకొని వచ్చి బయట లీక్ చేయడం జరుగుతుంది కాబట్టి సో అట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు రఫ్ పేపర్, మీరు ఏదైతే రఫ్ వర్క్ చేశారో ఆ రఫ్ వర్క్ ఉన్నటువంటి పేపర్ని కూడా అక్కడ ఇన్విజిలేటర్కి ఇవ్వాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే అభ్యర్థులు తమతో పాటు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డ్ అండ్ నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలని సూచించారు. అనగా మీకు హాల్ టికెట్ అయితే కంపల్సరీ, ఓకేనా. సో లాస్ట్ పేపర్లో మ్యాప్ ఉంటుందిగా, అది వదిలేసిన పర్లేదు. మీకు హాల్ టికెట్తో పాటు ఇన్స్ట్రక్షన్స్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 2 పేపర్స్ అయితే, హాల్ టికెట్స్ 2 పేపర్స్ అయితే తీసుకెళ్ళండి. సో బెటర్ కలర్ తీసుకెళ్తే బెటర్ అని నేను చెప్పేసి అంటున్నాను. కలర్ కాపీ అయితే తీసుకెళ్ళండి హాల్ టికెట్, ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. సో ఎందుకంటే 2 కాపీస్ పెట్టుకోండి, ఓకేనా. 2 కాపీస్ తీసుకెళ్ళండి హాల్ టికెట్. ఒకటి అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇంకొక హాల్ టికెట్ మనతో పాటు ఉంటుంది. సో లేదంటే ఇంట్లో పెట్టి వెళ్ళినా పర్లేదు, ఒక హాల్ టికెట్ మీరు ఏదైతే తీసుకెళ్తారో సో అదైతే వాళ్ళు ఇన్విజిలేటర్ వాళ్ళే తీసుకుంటారనమాట. అండ్ ఒరిజినల్ గుర్తింపు కార్డ్, అనగా మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది పేపర్ ప్యాటర్న్లో కాదు, ఒరిజినల్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ బ్లూ ఆర్ బ్లాక్
బాల్ పాయింటెడ్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే రఫ్ వర్క్ చేసుకోనికి ఆన్లైన్ ఎగ్జామ్ అయినా కానీ మనం రఫ్ వర్క్ చేసుకోనికి పెన్ కావాలి. అండ్ అలాగే అక్కడ సైన్ పెట్టుకోనికి దానికి దీనికి ఇంపార్టెంట్గా మనకు పెన్ అవసరం ఉంటుంది కాబట్టి పెన్స్ అయితే తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే అప్రమత్తం అయితే అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. 1 minute కూడా లేట్ అవ్వద్దు అని చెప్పేసి మనకైతే వీళ్ళైతే అనడం జరుగుతుంది. మనకి వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఈరోజు పేపర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి రివ్యూ కూడా మనం ఇస్తామన్నమాట. అన్నిటికీ ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే అంటున్నాను.